హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మ కుట్టి. ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్. నియర్లీ ఒక 1 వీక్ ముందు షూట్ చేసింది. సో స్వీటీకి అప్పుడు టర్మ్ హాలిడేస్ ఉన్నాయి కదా, అప్పుడు షూట్ చేసింది. సో ఎలాగో తనకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం రిలాక్సింగ్గా లేచాను. హలో ఎవ్రీవన్. సో మార్నింగ్ 7:13 అవుతుంది. క్లైమేట్ చూపిస్తాను మీకు. అండ్ ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. సో ఈవినింగ్ అక్కడికి వెళ్తాం, షూట్ చేస్తాం బ్లాగ్. మీకు ఇప్పుడు క్లైమేట్ చూపిస్తాను. సో ఫుల్ రెయిన్ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. బట్ ఇలాంటి క్లైమేట్లో అస్సలు లేబుద్ది పడుకోబుద్ది వేస్తుంది. బట్ దెన్ మన వర్క్స్, మనకి కమిట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇంక లేచి పనంతా చేసుకున్నాను. తనకి స్కూల్ ఆఫ్ ఉండింది ఆ 2 వీక్స్. సో కంప్లీట్గా అన్ని బొమ్మలన్నీ తీసి బయటపడడం, నేను సర్దడం, ఇదే రొటీన్ అనమాట. ఇంకా నైట్ విసుకొచ్చి నేను సర్దకుండా పడుకుని పోయాను. సరే ఇంకా పొద్దున్నే మార్నింగ్ లేచాను కదా, కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తుంటే వేరే పని చేయాలనిపించలేదు. సో అందుకని ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఆబ్వియస్లీ తను లేచిన తర్వాత మళ్ళీ ఎలాగో మెస్ చేస్తుంది, కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం క్లీన్ చేసేస్తున్నాను మళ్ళీ. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళని కూడా ఏం అనలేం కదా. సో ఏదో ఒక ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. సో ఇంకా తన్ని కూడా నేను ఏం అన్ను, బట్ అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను అయిపోయిన తర్వాత సర్దమని. ఫ్రెష్గా వచ్చింది, బట్ ఇదంతా బ్లాక్ అయిపోయింది. మేబీ సన్కి ఎక్స్పోజర్ లేకో ఏంటో చూడాలి. సో సన్ వస్తే బయట పెట్టాలి. మనీ ప్లాంట్ మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాటర్లో పెట్టాను. చాలా బాగా సస్టైన్ అయ్యింది మొన్నటి దాకా, బట్ రీసెంట్గానే ఇంకా పాడవడం మొదలైంది. రీజన్ ఏంటో తెలియదు. మేబీ సన్కి ఎక్స్పోజర్ లేకో ఏంటో. ఈవెన్ నేను వాటర్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తున్నాను. రీజన్ అయితే తెలీదు. ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఆకలా ఉంది, ఇప్పటికైతే కంప్లీట్ ఆకు కూడా వాడిపోయింది. సో చూడాలి. నిన్నైతే ఎండ్లో పెట్టాను. మిగిలిన 2 స్టెమ్స్లో ఉన్నాయి కదా, అవైతే బాగానే ఉంది. అండ్ అది మనీ ప్లాంట్ గురించి. అండ్ నైట్ గిన్నెలన్నీ తోమేసి పెట్టేశాను కదా, సో అవన్నీ ఎక్కడికక్కడ సర్దేస్తున్నాను. సో దట్ మళ్ళీ మనకి గిన్నెల టాస్క్ అనేది కంటిన్యూస్ కదా, లోడింగ్ అన్లోడింగ్ లాగా. సో అండ్ దెన్ ఇంకా స్వీటీ లేచింది, తన్ని కాసేపు ప్యాంపర్ చేశాను. ఇంకా నా లాగిన్ టైం అయితే అయిపోయింది. సో నేనైతే నా డెస్క్ దగ్గరికి వచ్చేసి లాగిన్ అయితే అవుతున్నాను. లాగిన్ ప్లేస్కి వచ్చేసాను. ఇప్పుడు లాగిన్ అవ్వాలి నేను. Let's go with that. సో ఆల్ ఫ్రైడేస్ అది వర్క్ చేసిన ఒక కంప్లీట్ వీకెండ్ మోడ్లోకి వెళ్ళిపోతాము. సో ఈ వ్లాగ్ కూడా షూట్ చేసింది ఫ్రైడే. సో అందువల్ల సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఎంత తొందరగా లాగ్ ఆఫ్ అయిపోతుంది అని. అండ్ ఆబ్వియస్లీ ప్రీవియస్ వీక్ అయితే నేను 3 to 4 days అయితే వర్క్ కూడా చేయలేదు, బికాజ్ నేను కంప్లీట్ సిక్ ఉన్నాను అప్పుడు. ఈవెన్ కోల్డ్, హెడేక్ ఇలాగా. సో అది. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ అనమాట ఇది, నేను లాగౌట్ అయిపోయాను 4 o'clockకి. అండ్ దెన్ చిన్న చిన్న హౌస్ చోర్స్ ఉన్నాయి, అవి చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈరోజు. సో ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి టైం ఉంది. 4కి లాగౌట్ అయిపోయాను. అండ్ ఆఫ్టర్నూన్ కూడా సరిగా ఫుడ్ ఏమీ తీసుకోలేదు, బాగా ఆకలిగా ఉందన్నమాట. సో అందుకని కొంచెం పకోడీలా అయితే చేస్తున్నాను. కొంచెం పకోడీ చేస్తున్నాను. క్యాప్సికమ్ డబ్బాలో పెట్టుంచాను. స్వీటీ
ఇది బేసిక్‌గా ఒక ఆనియన్ పకోడీ అలా కాదు. నా దగ్గర కొంచెం క్యాప్సికమ్, ఆనియన్స్ ఉంటే 2 కలిపేసి ఏదో వెజిటబుల్ పకోడీలా వేశాను. టేస్ట్ అయితే బానే వచ్చింది. By your own? You can't. సో, ఇంకా రెసిపీ అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. కొంచెం క్యాప్సికమ్ తీసుకున్నాను, ఆనియన్స్ తీసుకున్నాను, తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్ ఉంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. స్వీటీ తింటుంది కదా అని చెప్పి నేను గ్రీన్ చిల్లీస్ వేయలేదు, చిల్లీ పౌడర్ వేశాను. అండ్ ఆనియన్స్ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. దీనికి అంటూ పర్టిక్యులర్ డెడికేటెడ్ షేప్ అది ఏం లేదు, మీకు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులోకి శనగపిండి అండ్ అలాగే కొంచెం రైస్ ఫ్లవర్, ఒక 2 to 3 టీ స్పూన్స్ రైస్ ఫ్లవర్ వేసుకొని, సాల్ట్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ చెప్పాను కదా అది కూడా వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. కారం కొంచెం వేస్తున్నాను, స్వీటీ కొంచెం తక్కువ తింటుందని. కొంచెం పసుపు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్, అంటే కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. ఈ మంచి పకోడీతో టీ ఉంటే బాగుంటుంది, బట్ మా ఇంట్లో పాలు లేవు ఈరోజు. సో అది అలా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం బ్యాటర్, పకోడీ బ్యాటర్లా కలిపేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోండి. చాలా సూపర్ టేస్టీగా యమ్మీగా కుదిరాయి. అండ్ ఇందులో మీరు క్యాబేజ్ ఏ ఉన్నా అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటబుల్ పకోడీలో కూడా వేసేసుకోవచ్చు. సో వావ్, స్వీటీ, what are you doing? You're Jane. Nakshatra, what is your name? Huh? Okay, tell me your full name. I didn't ask you to spell. అండ్ అంతే, వేడి వేడి పకోడీస్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ దీన్ని కొంచెం గ్రీన్ చట్నీ అండ్ కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర రెడీమేడ్ గ్రీన్ చట్నీ ఉంది, దాంతో అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ ఆ వీడియోలో చెప్పినట్టు మేము గ్రోసరీ షాప్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చి పాలు కోసం యాక్చువల్గా వెళ్ళాము, పాలు మర్చిపోయి వచ్చేసామన్నమాట. సో ఇంకా సరేలే అని చెప్పి ఇంకా పకోడీ మాత్రం తినేసి ఈవినింగ్ అయితే ఫినిష్ చేసేసాము. పకోడీ కాదు, పకోడీ. ఫస్ట్ అటెంప్ట్లో అయితే స్వీటీ ఏం తిందు, ఫస్ట్ తనకి టేస్ట్ చూపించాలి, తర్వాత అయితే తినేస్తుంది. సో బేసిక్గా తను ఏం ఫీల్ అవుతుంది అంటే ఎక్కువగా స్పైసెస్ వేస్తున్నాం అనుకొని ఫీల్ అవుతుంది. అండ్ ఆ బెల్ పెప్పర్ని కూడా చిల్లీ అనుకుందనమాట. సో ఫైనలీ అందుకని బాగాలేదని చెప్పింది. ఒక 2 to 3 పకోడీ తిన్న తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చి సూపర్ యమ్మీ టేస్టీ అని చెప్పింది. సో ఇంకా తనకిచ్చేసి నేను మా హస్బెండ్ కూడా సర్వ్ చేసేసుకున్నాము. అండ్ ఈ పకోడీ మీరు ట్రై చేస్తే షూర్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అని. సో ఇంకా తినేసిన తర్వాత స్వీటింగ్ కూడా ఇంకా ఫ్రెష్ చేయించేసి రెడీ అయిపోయాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అండ్ బిఫోర్ దట్ నా కిచెన్లో చాలా యుటెన్సిల్స్ ఉన్నాయి, కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి. సో ఫస్ట్ అదైతే క్లీన్ చేసేసుకున్నాను.
చూడండి ఎలా ఉన్నాయో. దీని తర్వాత ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. టక్కన అలా క్లీన్ అయిపోయిందనమాట. జస్ట్ ఇలా మనం చిటికేస్తే క్లీన్ అయిపోతే ఎంత బాగుంటుంది కదా, బట్ ఆబ్వియస్లీ అలా కాదు. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంది నేనంతా క్లీన్ చేయడానికి. క్లీన్ అయితే చేసేసాను. అండ్ దెన్ మేమైతే స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. టైం 7 అవుతుంది. కారు చీకటి అనమాట. చలి చలి. సో మా సెల్లార్లో వేరే వాళ్ళ ఇంటి వెనకాతల ఇలా ఒక మిర్రర్ పెట్టుకున్నారంటే ఇది వాళ్ళది, ఐ మీన్ వాళ్ళ పాడైపోయిన డెస్క్ ఏదో అనుకుంటా అక్కడ ఉంది. సో మిర్రర్ కనిపిస్తే మనం ఆగం కదా. ఇషాన్ హౌస్ ఏం చేస్తావు? ఆడుకుంటావా? ఆడుకో. ఏం గేమ్? ఓకే, start it. Yee. Mommy, Dad, put your seatbelt. Yes. So, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. Too fast. ఇది అరౌండ్ 7-7:30 అవుతుంది. కార్ చీకటి అయిపోయింది. అదే సమ్మర్లో అయితే ఫుల్ లైట్ అనమాట. మా హస్బెండ్ కార్ పార్క్ చేస్తున్నాను. నేను మీతో మాట్లాడుతూ అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇదేంటి నేను ఇంతసేపు వచ్చేసాను అని చూస్తే వెనక్కి తిరిగి మా హస్బెండ్ నన్ను చూస్తున్నారనమాట, పిలుస్తున్నారు ఇటు కాదు అని. సమ్ టైమ్స్ సో ఫన్నీ కదా. మై ఫ్రెండ్ సే హలో. ఇన్ దిస్ బాక్స్ ఓన్లీ, నో? ఓకే. No, 4 finish. Okay, 8 to 4. 8 to 4, yeah. I hope that will come. I have put on top of another. It will, that's okay. I think you spread some atta. Yeah, then yeah. Sweetie will Okay. maybe soon after the system will Okay. It. there. Hey, hello Divya. Ra. ఇక్కడ చపాతీ అవుతుంది. అండ్ ఈ చపాతీలో పెట్టింది. ఇది సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్. అండ్ ఇది పన్నీర్ అండ్ ఆలు కర్రీ. అండ్ ఇందులో రైస్ ఉంది. అండ్ షీ మేడ్ సంథింగ్. దిస్ ఈజ్ కర్రీ. ధార్వాడ పిండ. You need some more? ఇది గోంగూర పప్పు అంట. సో అవి అన్నమాట మా ఫ్రెండ్ చేసిన రెసిపీస్. అండ్ నేను ఇక్కడ పైనాపిల్ తింటున్నాను. జనరల్గా నేను పైనాపిల్కి బిగ్ ఫ్యాన్, బట్ అది బాగా పండితే ఓకే, లేదు అంటే నోరుకి కొంచెం కొట్టేసినట్టు దురదగా ఉంటుంది కదా. సో మా ఫ్రెండ్ చెప్పింది ఇది చాలా స్వీట్గా ఉంది, నీకోసమే ఉంచాను అని. సో నేను చపాతీలు కాలుస్తూ నా పైనాపిల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. మా ఫ్రెండ్ చేసిన గోంగూర పప్పు డైరెక్ట్ గోంగూర లీవ్స్ కాదు, ఇక్కడ దొరుకుతాయి గోంగూర, ఇండియన్ గ్రోసరీస్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. బట్ ఇదేంటంటే గోంగూర పేస్ట్ తనకి వేరే వాళ్ళు ఇచ్చారు, మన ఇండియా నుంచి తీసుకొచ్చి. సో ఆ రెసిపీ ఇంకా పప్పులో ఆ పేస్ట్ వేసేసి చేసేసింది. అండ్ దెన్ పిల్లలకి అయితే ఫస్ట్ ఫీడ్ చేసేసాము, తర్వాత మేము అందరం తిన్నామన్నమాట. ఇక్కడ మూవీ చూస్తూ ఇంకా ఎంజాయ్ చేసాం. మూవీ నేమ్ శబాష్ మీతో ఏదో మిథాలీ రాజ్ది ఒక క్రికెట్ మూవీ ఉంది కదా, అదనమాట. ఇంకా అరౌండ్ 1-1:30 దాకా అక్కడే స్పెండ్ చేసాము.
అండ్ అందరం తినేసాం. ఇంకా నేను గూడా నా ప్లేటర్ పెట్టేసుకున్నాను. నేను నా షూటింగ్‌లో మునిగిపోయి కొంచెం లేట్‌గా తిన్నాననమాట. సో, ఇది అయితే నా డిన్నర్ ప్లేటర్. సో, ఇలా గడిచింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.